ఈరోజు మనం రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం. రాఖీ, రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని అంటారు. మరి రాఖీ అంటే తోరం, ఆభరణం. రాఖీ కట్టడాన్ని రక్షాబంధనం అని కూడా అంటారు. సోదర సోదరీల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా బంధాన్ని గౌరవించే పండుగగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను వ్యక్తం చేస్తూ రాఖీ కట్టే సోదరిని రక్షించే బాధ్యతను సోదరుడు తీసుకోవడమే రాఖీ పండుగలోని గొప్పదనం. సోదరి కట్టే రక్షాబంధనం వలన సోదరుల ఆపదలు తొలగి దేవతల ఆశీస్సులు ఉంటాయని పెద్దలు అంటుంటారు. మరి తన సోదరుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరి కట్టేదే ఈ రాఖీ, రక్షాబంధనం. మరి సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి అతని కుడిమన్ని కట్టుకు రాఖీ కడుతుంది. తర్వాత తీపి పదార్థాలు నోటికి అందిస్తుంది. ప్రతిగా సోదరుడు సోదరికి పట్టు చీర కానీ, బంగారు నగ కానీ, లేదా ధనాన్ని అంటే తన స్తోమతకు తగ్గట్లుగా బహుమతులు ఇస్తారు. ఇంకా రాఖీ కట్టడం అనేది సోదరుడు తన సోదరిని కష్టాల నుండి రక్షిస్తానని ఇచ్చే వాగ్దానం అని కూడా పెద్దలు అంటుంటారు. మరి సోదరి రాఖీ కట్టే ముందు మంత్రపూర్వకంగా ఇలా చెబుతుంది: ఏనాబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనే త్వాభి బధ్నామి రక్ష మాచల మాచల. అయితే ఇక్కడ మహాబలుడైన రాక్షసేంద్రుడైనటువంటి బలిచక్రవర్తిని కట్టిన వానిచే అంటే ఆ నారాయణునిచే నిన్ను కడుతున్నాను, ఓ రక్షాబంధనమా నువ్వు చలింపకు చలింపకు అని చెప్పి దీని యొక్క భావము. శక్తి స్వరూపిణి అయిన ఇంటి ఆడపడుచు నుంచి పురుషుడికి లభించే రక్షణ శక్తిని ఈ రాఖీ ఇస్తుందని, దేవతలందరి అనుగ్రహాన్ని కలిగిస్తుందని అందరూ నమ్ముతారు. అలాంటి స్త్రీ పురుష పవిత్ర బంధాలను ప్రోత్సహించే ఈ రాఖీ పండుగ వంటి పండుగల్లోని ప్రాముఖ్యత, నమ్మకం అందరికీ తెలపడం లోక కళ్యాణకారకం కాదా? మరి మీరేమంటారు?